వీక్షకులకు నమస్కారం. ఈ కాయ చూస్తున్నారు కదా, పంపర్ పనాస. మేమైతే ఇది దబ్బకాయ అనుకున్నాం ఫస్ట్, కానీ తర్వాత ఇది పంపర్ పనాస అని తెలుసుకున్నాం. దబ్బకాయతో అయితే రకరకాల ఐటెం చేద్దామని అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక ఇది పంపర్ పనాస అయిపోయింది. అయితే ఏమైంది, పంపర్ పనాసతో మాత్రం ఎందుకు వంటలు చేయకూడదు అని మా సిస్టరు మాధవీలత మళ్ళీ వంటలు చేసింది. నేను తను తోలు ఒలుస్తుంటే ఆ తోలుని ఇలా పెట్టి, ఇదిగో నాగేంద్రుడు దండం పెట్టు అని చెప్పి అందరికి తీసుకెళ్ళి చూపించి అందరితోనూ మొక్కిపించాను అనమాట. ఇది పంపర్ పనాస తోలు ఒలిచింది. తర్వాత ఇదిగో ఇన్ని ఐటమ్స్ దాంతో చేసింది అనమాట. దాదాపు 13 వరకు చేసింది. నెక్స్ట్ ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క ఐటమ్స్ గురించి వీడియోలో చూపిస్తూ ఉంటాను. అయితే పంపర పనాస తోలు ఒలిచిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, లేకపోతే చేదు ఉంటుంది అనమాట. ఇది బాగుంది కానీ టేస్ట్ అయ్యి కొద్దిగా పులుపు ఉంది, కొద్దిగా తీపి ఉంది, అంతవరకు పర్లా, కానీ కొద్దిగా చేదు కూడా ఉంది. కాకరకాయలో చేదు ఇష్టపడి తింటలేదా, అలాగే ఇది అనుకుని మేమైతే తిన్నాం. వీడియో నచ్చితే లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్. ధన్యవాదాలు.